వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికను ఇద్దరు నరరూప రాక్షసులు అత్యాచారం చేశారు. తండ్రి లాంటి సొంత బాబాయ్ మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఒంటరిగా ఉన్న ఓ మైనర్ బాలికపై కన్నేసిన బాబాయ్ తన స్నేహితుడితో వచ్చి ఆ పాపను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. బాలికను తాడుతో బంధించి దాడికి పాల్పడ్డారు. చిన్నారి అరిచిన కేకలు విన్న చుట్టుపక్కల పొలాల వద్ద కొందరు కేకలు విని బిగ్గరగా రావడంతో బాలికను అక్కడే వదిలేసి దుండగులు పారిపోయారు. పాపను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకొని స్టేషన్కు తరలించారు. ముక్కోటి ఏకాదశి వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో అపచారం జరిగింది. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో అతి పురాతనమైన కాపలేశ్వరుడు ఘట్టంలో శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ముక్కోటి ఏకాదశి వేళ ఈ ఘటన జరగడంతో భక్తులు మండిపడుతున్నారు. ఓవైపు హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి, మరోవైపు అధికారులు గుడి వద్దకు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేయడాన్ని హైందవ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాయడానికి ముందుకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా స్కూటీని బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో విద్యార్థిని రోడ్డుపై పడిపోగా వెనక నుంచి వచ్చిన లారీ ఆమె పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆమె అక్కడికక్కడే మృతి చెంది మరో విద్యార్థికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రముఖంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లి హానర్ హోమ్స్లో సెంటరింగ్ కార్మికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సెంటరింగ్ కార్మికుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో మద్యం మత్తులో మనోజ్ జ్యోతి, అబ్దుల్ మొహీద్ల మధ్య వివాదం హత్యాయత్నానికి దారితీసింది. తీవ్ర గాయాలైన మనోజ్ జ్యోతి గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారతదేశపు తదుపరి తరం ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బెంగళూరులో ప్రారంభించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేసింది. సివిల్ ఏవియేషన్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ హెలికాప్టర్ ప్రస్తుతం ఉన్న ధ్రువ్ హెలికాప్టర్ల కంటే మెరుగైన సామర్థ్యాలను కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. హెలికాప్టర్ను ప్రారంభించిన అనంతరం అందులోని అధునాతన వ్యవస్థలు, సదుపాయాలను రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానులతో ఎల్లప్పుడూ టచ్లో ఉంటారు. తాజాగా ఓ అభిమానికి ఆయన ఇచ్చిన సడన్ సర్ప్రైజ్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరినీ ఆకట్టుకుంటుంది. తన పెళ్లికి హాజరు కావాలని ఓ అభిమాని తన కోరికను సూర్యకు చెప్పగా ఆ కోరికను నిజం చేస్తూ సూర్య స్వయంగా ఆమె వివాహానికి హాజరై గ్రేట్ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే తన మ్యారేజ్కు హాజరైన సూర్యను చూసిన వధువు రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే సూర్యను చూసిన వధువు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆయనతో కలిసి ఫోటోలు దిగుతూ ఆ క్షణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు ఆ వధువు. ఇదిలా ఉంటే సూర్య చూపిన తన మంచి మనసుకు అభిమానులు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి సర్ప్రైజ్లతో తన అభిమానుల మనసును గెలుచుకున్న సూర్య మరోసారి తన మంచి మనసుతో అందరి మన్ననలు అందుకున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడు రెహన్ వాద్రా నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. 25 ఏళ్ల రెహన్ తన చిరకాల మిత్రురాలు అవివా బేగ్తో ఢిల్లీలో ప్రైవేట్గా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు గత 7 ఏళ్లుగా ప్రేమలో ఉండగా రెహన్ ప్రపోజ్ చేయగా అవివా అంగీకరించారు. ఈ వివాహానికి గాంధీ వాదా కుటుంబంతో పాటు అవివా కుటుంబం కూడా సంపూర్ణ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలు నిర్ధారించాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆర్టిస్ట్గా గుర్తింపు ఉన్న రెహన్ ఇప్పటి వరకు లో ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేశారు. నిశ్చితార్థం పూర్తిగా వ్యక్తిగతంగా జరగగా అధికారిక ఫోటోలు ఇంకా విడుదల కాలేదని సమాచారం. పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న విపరీతమైన అవినీతి కారణంగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇక్కడి టోల్ సిండికేట్కు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ పేరు చెప్పగానే భయం, అవినీతి మాత్రమే గుర్తుకొస్తున్నాయని, ఇది రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందని అమిత్ షా ధ్వజమెత్తారు. पूरे बंगाल का विकास एक प्रकार से थम गया है। मोदी जी की सारी लाभकारी योजनाएं जो पूरे देश में गरीबी का उन्मूलन कर रही है, यहां पर टोल सिंडिकेट के भेंट चढ़ चुकी हैं और हर योजना डेड एंड पर पहुंच चुकी है। 14 सालों से भय और भ्रष्टाचार ये बंगाल का पहचान बना हुआ है। बीजेपी सरकार का संकल्प 15 अप्रैल 2026 के बाद जब भाजपा सरकार बनेगी, बंग गौरव, बंग संस्कृति, उसके पुनर्जागरण की हम फिर से शुरुआत करेंगे। और विवेकानंद जी, बंकिम बाबू और गुरुवर टैगोर और श्यामा प्रसाद मुखर्जी के स्वप्न का बंगाल बनाने का हम फिर से एक बार प्रयास करेंगे। भ्रष्टाचार के